కమ్యూనిస్టులు వాళ్ళ యొక్క లైన్ మారితే, వాళ్ళు వర్గ పోరాటం కొనసాగించకపోతే మారింది వేరు. కానీ ఒక రియల్గా ఒక పార్టీ త్యాగం చేస్తున్న పార్టీ, ప్రజల కోసం అంకితమైన పార్టీ లొంగిపోదు కదా. లొంగిపోరు వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోరు. మీరు అన్నట్లు కరెక్టే. ఒకప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ తీసుకున్నా ప్రజల బలంతోనే పార్టీ ముందుకు వెళ్ళింది. దానికి ఎంతో చరిత్ర ఉంది. ఇప్పుడు ప్రజాబలం పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి ప్రభుత్వం కూడా అణచివేత ధోరణికి వచ్చిందనే విషయం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకొస్తున్నారు. అటువైపు పోలీసులు చంపడం, వాళ్ళ చేతిలో చాలామంది పోలీసులు చనిపోయారు, మరోవైపు ఆదివాసులు నష్టపోతున్నారు. కాబట్టి అణచివేత ధోరణిలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఉందని ఒక భావన వస్తుంది. ఏమంటారు? ఇప్పుడు అట్లా అనుకుంటే మనకు గత చరిత్రలో 85 నుంచి 89 వరకు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తీవ్రమైన నిర్బంధం కొనసాగింది. ఆ నిర్బంధం లోపల అప్పటి వరకు ఉన్న పార్టీ నిర్మాణాలు ఏవైతే అన్నీ దెబ్బతిన్నాయి. చాలామంది చనిపోయారు, సరెండర్ అయినరు. చాలా అంటే అసలు ఏమాత్రం కూడా పార్టీ లేదు, అది వ్యక్తులుగా మిగిలినరు. మరి మిగిలినప్పటికీ మళ్ళీ పార్టీ అభివృద్ధి అయింది కదా, అక్కడి నుంచి డెవలప్ అయింది కదా. అంటే తర్వాత ఇంకా మనం మరొక ఉదాహరణ, ఇప్పుడు ఆంధ్ర లోపల, తెలంగాణ లోపల 95, 2000 తర్వాత ఇక్కడ దెబ్బతిన్నది. 2000 తర్వాత దెబ్బతిన్నప్పటికీ మరి దండకాండలే పెరిగింది కదా. అంటే ఒక కాడ దెబ్బతింటే మరో కాడ పెరుగుతుంది. ఒక సమయంలో కూడా దెబ్బతింటే మరొక సమయంలో కూడా పురోగమిస్తుంది. అంటే దీంట్లో ఈ యుద్ధం ఇది ఏంటిది? ఇది గెరిలా యుద్ధం. ఈ గెరిలా యుద్ధం లోపల దీంట్లోపట డేట్ పెట్టి ఈ డేట్ లోపల దీన్ని నిర్మూలిస్తామనేది ఏందో చరిత్ర లోపల ఎప్పుడు సాధ్యం కాలే, ఎన్నటికీ కాదు. వాళ్ళు తప్పులు చేస్తే వేరు. వాళ్ళు తప్పులు చేసిన అనుకో, అంటే ప్రధానమైన ఒక ఎత్తుగడ లోపల తప్పులు చేసినప్పుడు ఆ పార్టీ నిర్మూలించబడుతుంది. కానీ అది ప్రజల్ని అంటిపెట్టుకొని సరైన నిజాయితీగా ఆ పార్టీ ఉండగలిగితే, త్యాగశీలంగా ఉండగలిగితే ఆ పార్టీని వంచడం అనేది ఏందో అంత ఈజీ కాదు. ఇది నేను మరొక మాట చెప్తున్నాను. నేను శ్రీలంకలో ఒకటి ఎల్టీటీని దెబ్బతీయగలిగారు. అక్కడ చాలా బ్రహ్మాండమైన సైనిక శక్తి ఎల్టీటీ. ప్రభాకర్ ప్రపంచంలో పట ఒక బ్రహ్మాండమైన, ఒక చిన్న దేశంలో పట ఒక పవర్ఫుల్ యుద్ధం చేశాడు. అది చరణ యుద్ధం, రెగ్యులర్ వార్ఫేర్కి వెళ్ళిపోయింది అది. కానీ అంతిమంగా అది లాస్ట్కి ఏమైపోయిందంటే అది నిర్మూలించబడింది. నిర్మూలించబడడానికి దానికి కారణం ఎక్కడుందనంటే, అంటే రెగ్యులర్ వార్ఫేర్లోనే ఉండడం, ఒక పెద్ద సైన్యాలతోటి ఉండడం అనేది ఉందో దానికి నష్టం కలిగింది. అది వాస్తవంగా అది గెరిల్లా యుద్ధంలోకి మారాల్సి ఉండే. ఆ దేశం చాలా చిన్న దేశం, చిన్న ప్రాంతంలో ఉన్నది. అది చుట్టూ సముద్రం ఉంది. కానీ ఆ పరిస్థితుల్లో పట్టు వాళ్ళ యొక్క మిలిటరీ ఎత్తుగడలు ఏవెత్తినాయో చాలా తప్పుడుకున్నాయి. అంటే మొదటి నుంచి కొనసాగుతున్న దాని ప్రకారంగా జరిగింది. దాని మూలంగా వాళ్ళు ఊహించని విధంగా ఏంటంటే ప్రభాకరంతో సహా అందరూ దెబ్బతిన్నారు. అయితే ఈ విషయాలు మావోయిస్టు పార్టీకి ఆ గుణపాఠం ఉంది, చాలా స్పష్టంగా లెసన్స్ తీసుకుంది. ఈ భారతదేశం చాలా పెద్దది, ఇది చిన్న దేశం కాదు. ఇది ఓన్లీ మా అబూజ్మడ్ కాదు. ఇది అబూజ్మడ్ అనేది ఏందో, అంటే అబూజ్మడ్ అనేది ఏందో ఇప్పుడు మీడియా అబూజ్మడ్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఒక అబూజ్మడ్లో ఉన్నారా? అబూజ్మడ్ అంటేనే మొత్తం దండకారణ్యం కాదు కదా, ఛత్తీస్గఢ్ కాదు కదా. ఛత్తీస్గఢ్లో అనేక జిల్లాలు ఉన్నాయి, అడవి ప్రాంతం లేదు, చుట్టూ మహారాష్ట్ర ఉంది, ఒరిస్సా ఉంది, ఏఓబి ఉంది, తెలంగాణ ఉన్నది, మధ్యప్రదేశ్ ఉన్నది, జార్ఖండ్ ఉంది, అస్సాం ఉంది, నార్త్ ఈస్ట్ ప్రాంతాలు, కొత్త ప్రాంతాలు కూడా అడవి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లోపటికి ఎక్స్టెన్షన్ కావడానికి, అంటే నేను కొత్తగా చెప్పడం లేదు, అది ఆ పార్టీ ఏదైతే ఉందో విస్తరిస్తుంది, చిన్న బలగాలుగా మారిపోతుంది, అనేకమైన ఎత్తుగడలు తీసుకుంటుంది. కానీ పార్టీ నిర్ణయంలో భాగంగా మీరు చెప్తున్న మిగతా నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ ఉన్నాయి అటు ప్రాంతం, కానీ కొన్ని ప్రాంతం ఎందుకు విస్తరించలేకపోయింది? కేవలం ఈ మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ ప్రాంతం, ఒరిస్సాకి మాత్రమే పరిమితమైంది. అక్కడ అది కూడా అక్కడక్కడ పోకట్లా కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్కు విస్తరించలే. ఎందుకు విస్తరిందంటే పార్టీ పుట్టి పెరిగిన పరిస్థితి, దాని డెవలప్మెంట్ని బట్టి. అంటే ఇప్పుడు ఫస్ట్ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు విస్తరించింది. తిరిగి నార్త్ ఈస్ట్కి వచ్చేవారికి ఏంటంటే మొట్టమొదటి నుంచి, అంటే ఒకప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు, అంటే 25 తర్వాత 30 తర్వాత అక్కడ ఏంటంటే నార్త్ ఈస్ట్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉండే. కానీ ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఏదైందో, కమ్యూనిస్ట్ పార్టీ అంటే అక్కడ వ్యతిరేకత వచ్చింది. అక్కడ నార్త్ ఈస్ట్లో ఒకట ఎవరు బ్రేక్ చేయలేదు. ఎందుకు వ్యతిరేకత వచ్చిందని అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించిన విధానాల మూలంగా అక్కడ వ్యతిరేకత వచ్చింది. కమ్యూనిస్టులు అంటే చాలా అసహించుకుంటారు. కాబట్టి ఇది నేపథ్యం. అయితే ఈ నేపథ్యం ఉన్నప్పటికీ మావోయిస్టు పార్టీ ఏదైతుందో తన యొక్క రాజకీయ అవగాహన ఏదైతుందో, అంటే జాతుల స్వయం నిర్ణయాధికార హక్కును ఇది సపోర్ట్ చేస్తుంది. సిపిఐ చేయండి, సిపిఎం చేయండి, మావోయిస్టు పార్టీ చేస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే తను ఈ ప్రాంతంలో కూడా విస్తరించడం అనేది దృష్టి పెట్టుకున్నది. కాబట్టి ఇది ఇక్కడ విస్తరించింది. తర్వాత రెండోది ఏంది, ఇక్కడున్న ప్రాంతంలో పట్ల గెరిల్లా యుద్ధాన్ని అభివృద్ధి చేయాలి, లేదా ఇక్కడ విముక్తి ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఈ దృష్టి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఫోకస్ చేసింది. అయితే ఇక్కడ ఫోకస్ చేసిన క్రమంలో పట్ల కూడా యుద్ధం కొనసాగుతుంది కదా. ఇప్పుడు యుద్ధము అనేది ఏందో ముఖ్యంగా ఇప్పుడు మనకు 2000 నుంచి దండకారణలో చాలా సీరియస్ అయింది. కాబట్టి అది ఎక్కడికంటే అక్కడికి విస్తరించలేని పరిస్థితి ఒకటి వచ్చేసింది. అది
అంటే ఈ పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏదైతుందో అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎంత వేగంగా విస్తరిస్తుంది, ఏ రకంగా విజయాలు సాధిస్తుందని కాదు నా ఉద్దేశంలో. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అది అంత ఈజీగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఇది నేను స్పష్టంగా చెప్తున్నాను. అన్న మీరు పార్టీలో పనిచేసినప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు స్టడీ చేస్తారు కదా. కమిటీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని పాత లైన్ ప్రకారం వెళ్ళబట్టే ప్రజలకి పార్టీకి మధ్యన గ్యాప్ వచ్చిన విషయాన్ని మీరు గుర్తించారు. ఈ విధంగా ఇప్పుడున్న సమస్యను ముందుకు తీసుకొచ్చి ఈ లైన్లో మనం వెళ్తే పార్టీకి మరొకసారి పునర్జన్మ ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తించి మీరే లీడ్ తీసుకొని చేస్తుంటే ఒకటే ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడిన విషయం వేరు. నేను మాట్లాడిన విషయం ఏంటంటే ఈ దేశం లోపల 1967 లోపల నక్సల్ బరీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. నక్సల్ బరీ మూవ్మెంట్ స్టార్ట్ కావడానికి ఏంటంటే 2 కారణాలు. ఒక కారణం అప్పటి వరకు ఉన్న సిపిఎం పార్టీలు, ఈ 2 పార్టీలు ఏవైతున్నాయో వర్గ పోరాటాన్ని కొనసాగించకుండా వర్గ సామరస్య విధానాలు, సంస్కరణవాద పద్ధతులు అవలంబించినాయి. తర్వాత ఏ రకంగా విప్లవం చేయాలనే విషయాన్ని కూడా స్పష్టీకరించలే. అంటే దశాబ్దాల తరబడి ఆ పార్టీ లోపల అనేక చర్చలు జరిగి ఒక సీరియస్ సిచ్యువేషన్ లోపల అక్కడి నుంచి విప్లవకారులు అనుకునే వాళ్ళు, విప్లవం చేద్దాం అనుకునే వాళ్ళు బయటకు వచ్చారు. చార్ మహేందర్ కావచ్చు, లేదా చంద్రపుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుతో సహా అనేక మంది, వినోద్ మిశ్రా లాంటి వాళ్ళు అనేక మంది దేశవ్యాప్తంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు దాన్ని ఏం చేశారు, ఈ దేశంలో బట్ట ఇది వ్యవస్థ ఏంటిది, ఈ వ్యవస్థ ఏంటిది అనుకున్నప్పుడు భూస్వామ్య వ్యవస్థగా వాళ్ళు అనాలిసిస్ చేసుకున్నారు. ఓకే, అంటే గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థ ఉన్నది వాస్తవంగా. గ్రామీణ ప్రాంతంలో పట్ల ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చేవరకే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏంటిది నా దృష్టిలో, ఇప్పుడు నేను చెప్పేదాని ప్రకారం ఏంటంటే అది బూర్జువా గవర్నమెంట్. కానీ వీళ్ళ యొక్క విశ్లేషణ తప్పున్నది. వీళ్ళ విశ్లేషణ ఏముందంటే భూస్వామ్య బూర్జువా దళారీ బూర్జువా గవర్నమెంట్ అని విశ్లేషణ చేశారు. ఇది విశ్లేషణ చేయడమే కాదు, అది అంటే భూస్వామ్య వ్యవస్థ ఎట్లుందనేది ఏదో దాన్ని తీవ్రంగా లోతుగా ఆలోచించాలి. కానీ ఇప్పుడు లేదు కదండి భూస్వామ్య వ్యవస్థ. నేను అందుకోసం నేను అదే చెప్తున్నా. అంటే ఆ భూస్వామ్య వ్యవస్థ గ్రామాల్లో ఉన్నది కాబట్టి పీపుల్స్ వార్ ఎందుకు డెవలప్ అయింది? పీపుల్స్ వార్ కావచ్చు, లేదా పుల్లారెడ్డి పార్టీ కావచ్చు, ఎవరైతే భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసినారో ఆ పార్టీలు డెవలప్ అయినాయి. పీపుల్స్ వార్ లోపలికి మరి భూస్వామ్య వ్యతిరేక ఇప్పుడు వరంగల్ కానీ కరీంనగర్ కానీ చూడండి. ఇప్పుడు మొన్న యేసఫ్ చనిపోయిండు, అన్నసాగర్ వాళ్ళ ఊరు ఉంది కదా, భూస్వాములు కదా అన్నసాగర్. ఇప్పుడు అందరూ భూస్వాముల వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అక్కడ అనేక ప్రాంతాల్లో భూస్వామ్య వ్యతిరేక వేల కొద్ది ఎకరాలను భూస్వాముల భూములను ప్రజలు స్వాధీనం చేసుకున్నారు కదా. సరే ఆ తర్వాత ఏమైందో చరిత్ర అది వేరే. కానీ అంటే ఒక భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది కాబట్టి ఆ పార్టీ డెవలప్ అయింది. అయితే ఆ తర్వాత ఇవ్వాలి ఇప్పుడు దండకారంలో పట్టిన భూస్వాములు ఏం లేరు. అక్కడున్న దోపిడీ వేరే. ఆడిన దోపిడీ ఒకప్పుడు ఫారెస్ట్ దోపిడీ ఉంది, తర్వాత ఇప్పుడు పెట్టుబడిదారుల దోపిడీ చాలా సీరియస్గా కొనసాగుతుంది. ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా మనం గమనిస్తే భూస్వామ్య వ్యవస్థ లేదన్నట్టు ఏమైపోయింది, భూస్వామ్య వ్యవస్థ ట్రాన్స్ఫార్మ్ అయింది పెట్టుబడిదారు విధానంలోకి 2 రకాలుగా. ఒకటో మనం చేసిన పోరాటం మూలంగా వాడు మారాడు, మనమే చేసినది. మనం అంటే మన లాంటి వాళ్ళు దేశంలో పట తిరుగుబాటు చేశారు, భూస్వాములు పట్టణాలు పట్టారు. బంజారాయిల్స్ ఎందుకు పెరిగింది? అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ బిల్డింగ్స్ కట్టుకున్నారు, వ్యాపారులుగా మారినరు. రెండో పాయింట్ ఏంటంటే మొత్తం వరల్డ్ వైడ్గా పెట్టుబడిదారు విధానం డెవలప్ అవుతుంది. వ్యవసాయ రంగంలో ఉంటే లాభం లేదు కదా, భూములు అమ్ముకున్నారు, లేదా వచ్చేసి ఇక్కడ వ్యాపారాలు పెట్టుకున్నారు. అంటే ఈ మొత్తం లోపల కూడా పెట్టుబడిదారు విధానంగా పూర్తిగా మారిపోయినప్పుడు అంటే ఇక్కడ ఉన్నది ఏంటిది అంటే గతం లోపల అంటే ఒకప్పుడు ఇప్పుడు చైనాను చూసుకొని మనం ఇక్కడ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అన్నాం. మరి ఎక్కడన్నా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ఇది కొనసాగలేదు కదా. నువ్వు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అంటే భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేయాలి. భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేస్తే అంటే అక్కడ ఆ వ్యతిరేక పోరాటం నుంచి కూలీలు, రైతులు వాళ్ళు తుపాకులు పట్టాలి. చైనాలో జరిగింది అదే. మరి ఇప్పుడు చైనాకు ఇప్పుడు ఇండియాకు పోల్తుందా? కాదు, ఎంత మాత్రం లేదు. చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ భిన్నమైన పరిస్థితులు ఏవైతున్నాయో మారుతూ వచ్చినాయి. 70-80 తర్వాత క్రమక్రమంగా పూర్తిగా మారుతూ వచ్చినప్పుడు పార్టీ ఆలోచించాలి. పార్టీ ఆలోచించలేదు కాబట్టి ఇవాళ వాళ్ళు దీర్ఘకాలిక యుద్ధాన్ని అదే కొనసాగిస్తుండ్రు. వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు ఈ విషయం లోపల వాళ్ళు చేసేది అవుతుందో వాళ్ళకి అంకిత భావం ఉన్నది, త్యాగం ఉన్నది, పట్టుదల ఉన్నది, దృఢదీక్ష ఉంది. ఈ దేశం లోపల ఏ పార్టీ లేనంత సంఖ్యలో ఫుల్ టైమర్స్ అంటే విప్లవమే వృత్తిగా జీవించే మనుషులు ఉన్నారు అక్కడ. అవును, ఇప్పుడు నిన్న 31 మంది ఉన్నారు. వాళ్ళకి ఏంది ఇల్లు ఉన్నదా?
ఏం లేవు. కుటుంబం ఉందా? లేదు. లేదు కదా. వాళ్ళు అన్ని ప్రజల వదిలిపెట్టారు కుటుంబం. కదా. ఏళ్ళ తరబడి ఒక్కొక్కరు సీనియారిటీ. ఇప్పుడు ఎవరు మన ఉర్మిళ చాలా కాలం నుంచి పనిచేస్తుంది. ఆమె చాలా చురుకైన కార్యకర్త. ఆమె డెవలప్ అయ్యి వచ్చింది. ఒక స్టేట్ కమిటీ మెంబర్గా ఒక ఆదివాసి నుంచి డెవలప్ అయింది. మీనా అంటే ఆమె ఒక జిల్లా కమిటీ మెంబర్గా డెవలప్ అయింది. అంటే అనేక మంది ఏళ్ళ తరబడి పని చేసుకుంటూ డెవలప్ అవుతున్నారు వాళ్ళు.